బిగ్ బాస్ లో అవకాశం కావాలంటూ ఒక కామన్ మ్యాన్ మాచర్ల నుంచి కూడా బై వాక్ నడుచుకుంటూ అయితే రావడం జరిగింది. పాదయాత్ర ద్వారా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఫ్లెక్సీ పట్టుకుని నాకు బిగ్ బాస్ లో అవకాశాలు ఇవ్వండి అని చెప్పారు. అంటే ఈసారి ఒక కామన్ మ్యాన్ ని తీసుకుంటామని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళు ప్రకటించారు కదా, మరి ఆ ప్రకటన చూసి అప్లై చేసుకున్నారో తెలియదు. మరి వచ్చేసారు. ఒకసారి ఏంటి అన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అన్న ఏంటి మీ పేరేంటి? నమస్కారం అండి, నా పేరు శివమణి. మాది మాచర్ల దగ్గర తాళ్ళపల్లి అనే చిన్న పల్లెటూరు. అక్కడ నుంచి మరి బిగ్ బాస్ షోలోకి పార్టిసిపేట్ చేయడం కోసం పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ కు కాలినడకన నడుచుకుంటూ అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి చేరుకున్నానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను నా హోకెరీని కానుంచి కింగ్ నాగార్జున సార్ అంటే నాకు పిచ్చి అభిమానం. నాకే కాదు, మా అన్నయ్యకి, మా నాన్నగారు కూడా ఏఎన్ఆర్ గారు అభిమాని. ఆ అభిమానంతో నాగార్జున సార్ చెప్పారు, ఈసారి బిగ్ బాస్ సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా ప్రయత్నం చేయవచ్చు అని చెప్పేసి, దానికి సంబంధించి మరి మీరు ఎందుకు రావాలనుకుంటున్నారో రీజన్ చెప్పి ఒక వీడియో తీసి మా స్టార్ మా ద్వారాగా గూగుల్ యాప్ లో మరి అప్లికేషన్ చేసుకోమన్నారు. నేను అలా చేశానండి. ఆయన మాట మీద ఉన్న నమ్మకంతో, అభిమానంతో మరి నేను వేరే అభిమానిగా ఎలాగైనా సరే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్ళాలని నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకొని మార్చర్ల నుండి 7 రోజులు పాదయాత్ర చేసుకుంటూ వచ్చానండి. 7 days. ఓకే, మామూలుగా ఇంకా తీసుకోవడానికి చాలా మంది సామాన్యులు అప్లై చేస్తూ ఉంటారు. అందులో మీకే వస్తుందని గ్యారెంటీ ఉంటుంది లేదు, అందుకనేనండి. ఎందుకంటే నాలా కొన్ని వందల మంది అప్లికేషన్ చేసుకుని ఉండొచ్చు. నాకంటూ గుర్తింపు ఉండాలి, నాకులో అంటూ ఒక ప్రత్యేకత ఉండాలని నేను మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసిన పాదయాత్రను ప్రతి క్షణము వీడియో తీస్తూ యూట్యూబ్ లోను, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు చేస్తూ 2 రాష్ట్రాల తెలుగు ప్రజల దగ్గర నుంచి ప్రేమ, అభిమానాలు, మన్నలు పొందుతూ దయచేసి దగ్గర ఒక మినిమం 1100 పైన నాకు లైక్లు అయితే, షేర్లు అయితే రావటం జరిగిందండి. ఆ ప్రోత్సాహంతో ఇంకా నాకు బిగ్ బాస్ షోలోకి వెళ్ళాలనే నమ్మకం, ధైర్యం ఇంకా ఎక్కువ పెరిగాయండి. అసలు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారంటే నేను ఒక సాధారణమైన వ్యక్తినండి. ఒక పేద కుటుంబంలోంచి వచ్చాను. నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు, వాళ్ళకంటూ ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వాలి. ఎందుకంటే రేపు ఏం జరిగిద్దో తెలియదండి. నాకు 3 పిల్లలు, వాళ్ళ చిన్న పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకి మంచి చదువు, మంచి లైఫ్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. అదే విధంగా నేను పుట్టి పెరిగిన నా పల్లెకు కూడా, నా కుటుంబాన్ని అయితే నేను ఎలా భావిస్తున్నానో నా పల్లెకు కూడా నా వంతుగా కొంత అభివృద్ధి చేయాలని నేను ఆశపడుతున్నాను. మా పల్లెలో ఒక 150-200 ఇల్లు కడప ఉంటుందండి. అక్కడ స్పెషాలిటీస్ ఏం లేవు. స్కూల్ కావచ్చు, అలాగా వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, తర్వాత మరి పేద పిల్లలు తండ్రి ఉండి తల్లి లేక, తల్లి ఉండి తండ్రి లేక అలాంటి వాళ్ళు చదువుకోవటానికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి కూడా నా వంతుగా సహాయం చేసి నా పిల్లలలో వాళ్ళు ఒకళ్ళు అనుకొని వారిని కూడా ఆర్థికంగా ఉన్నప్పుడు ఆదుకొని చదివించి వాళ్ళని ఒక ప్రయోజకులను చేయాలని, నేను పుట్టి పెరిగిన నా గ్రామానికి ఎంతో కొంత నా వంతు అభివృద్ధి చేయాలనే నమ్మకంతో ఈ పాదయాత్రను కొనసాగించాను సార్. ఎలాగైనా సరే మరి మా న్యూస్ వాళ్ళు, మా ఛానల్ వాళ్ళు, అలాగే కింగ్ నాగార్జున సార్, బిగ్ బాస్ సార్ ఈ పేదవాడి కష్టాన్ని గుర్తించి మీ మంచి మనసుతో ఒక అవకాశం ఇవ్వాలని నేను వేడుకుంటున్నాను సార్. ఇంతకుముందు బిగ్ బాస్ చూసేవాళ్ళ? రెగ్యులర్ గా ప్రతి సీజన్ చూసేవాడిని సార్. ఆ సీజన్ చూస్తూ నేను ఎప్పుడు వెళ్ళాలా అనుకునేవాడిని. అప్పుడేమో ఇది సెలబ్రిటీల షో, మనలాంటి సామాన్యులకి మరి ప్రవేశం లేదని చెప్పేసి చూస్తూ ఎంజాయ్ చేస్తూ సంతోషపడేవాడిని. నాగార్జున సార్ ఎప్పుడైతే కామన్ పీపుల్ ప్రయత్నం చేయొచ్చు అన్నప్పుడు నాకు సెలెక్ట్ అయినంత ఆనందం వేసింది. అదే నమ్మకంతో, అదే ఉత్సాహంతో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోకి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది స్టూడియో వాళ్ళ మెంబర్స్, వర్కర్స్ అడిగితే లేదు, ఆడియన్స్ అయిపోయింది, సెలక్షన్స్ అయిపోయినాయి, ఆల్రెడీ దగ్గర షూటింగ్ కూడా మొదలవుతుంది, మీరు అనవసరంగా 1 వారం రోజులు కష్టపడి నడుచుకుంటూ వచ్చారు, మీ శ్రమ వృధా, మీరు ఎన్ని రోజులు ఇక్కడ పడికాపులు కాసిన ఉపయోగం ఏమి ఉండదు, మీరు వెనక్కి తిరిగి మీ ఊరు వెళ్ళిపోండి అని సలహాలు ఇస్తున్నారు. అయితే మటుకు నాకైతే ఒకే ఒక్క నమ్మకం ఉంది, మా కింగ్ నాగార్జున సార్ మాట అన్నారంటే ఆ మాట నిలబెట్టుకుంటారు. మా న్యూస్ వాళ్ళు, మా ఛానల్ వాళ్ళు కూడా మాట అన్నారంటే మాట నిలబెట్టుకుంటారు. మరి ఒక సామాన్యుడికి అవకాశం నిలబెట్టుకుంటారు కానీ మీకే ఇస్తారని కాదు, ఒక సామాన్యుడికి ఇస్తారు. అది మీలో 100 మంది ఉండొచ్చు, 100లో 1 మంది ఉండొచ్చు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతారు. అవును, ఉండొచ్చు. నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉండొచ్చు. అయితే వాళ్ళు చేసిన ప్రయత్నం వేరు, నేను చేసిన ప్రయత్నం వేరని నేను నమ్ముతున్నాను. నా ప్రయత్నంలో నీతి, నిజాయితీ ఉంది, ఒక సంకల్పం ఉందని నేను నమ్ముతున్నాను. ఆ సంకల్పంతో ఎలాగైనా సరే
సెలెక్ట్ అవుతాను, 100% సెలెక్ట్ అవుతానని నమ్మకంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటూ నేనంటే ఏందో నిరూపించుకొని మరి ఏదో ఒక డిసిషన్ తీసుకొని సార్ దగ్గర గానీ, మాన్యూస్ వాళ్ళ దగ్గర గానీ, బిగ్ బాస్ హౌస్ లోకి చేరుతా